మరి ఆ వ్యవస్థలో ఎన్నుకోబడిన స్త్రీలను సర్పంచ్ను ఏ విధంగా మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళతో ఉన్న స్త్రీలకు, తర్వాత మహిళ విద్యార్థులకు, మరి సమాజంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న పురుషులకు ఏ విధంగా స్త్రీ యొక్క గొప్పతనం చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో మనం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాము. ఈ విషయాన్ని తెలుసుకుని మీరు వచ్చిన పొద్దున్న నుంచి వస్తున్నారు, రాత్రి కూడా వచ్చారు. కాబట్టి మీ అందరికీ మరోసారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ అర్థం చేసుకుని ముందుకెళ్ళి మా స్త్రీని గౌరవించే గొప్పతనాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి మరోసారి మీ అందరూ కూడా పేరు పేరున ఆహ్వాన కొరకు కోరుతున్నాను. వెల్కమ్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన మొదలు ఉన్న మన అతిథులను సన్మానించు అంబేద్కర్ గారు వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని జరిపించబోతున్నారు. స్రవంతి నరేంద్ర మేడం గారిని షాల్లాతో సన్మానించవలసిందిగా మన శేషరత్నం గారు, వి శేషరత్నం గారిని, మరియు శాంతకుమారి గారిని కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తాం. ఒకసారి బ్రదర్ గారిని సన్మానించవలసిందిగా యేసరత్నం గారిని, సంగీతరావు గారిని సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. రమేష్ గారిని, అట్లాగే రేణుకా మేడం గారిని, సేంద్ర ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మా డైరెక్టర్ గారు పాదసారథి గారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. మాట్లాడుకోతున్నాము. సత్య గారిని సభను ఉద్దేశించి